గత వారం 2 వారాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అతిపెద్ద ప్రజా సమస్య అయిన ఈ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా సమస్య అయిన ఈ పుష్ప 2 ఏదైతే ఇనీషియల్ డే అంటే ఆ రోజు ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, రేవతి గారు మరణించడం అది ఖచ్చితంగా బాధాకరం. వారికి ప్రభుత్వం తరపు నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ తరపు నుంచి కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ఆ సోకాల్డ్ కాంపెన్సేషన్స్ ఇవన్నీ కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే దానికి సంబంధించిన విషయాన్ని అసెంబ్లీలో చర్చించటం, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని, అంటే ప్రజలు అనుకోవటం, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా నాతో చెప్పటం, రేవంత్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా ఇలా చేస్తున్నారని చెప్పటం, ఇదంతా మనం చూస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా చేస్తున్నారా చేయట్లేదా అనేది ప్రభుత్వానికి ఆయనకి మాత్రమే తెలుసు కదా. అయితే ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఎవరిని? ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని అని బయట టాక్. ఫుట్బాల్ ఆడుతున్నారని ఎట్లా అంటే డైరెక్ట్గా బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, బెనిఫిట్ షోలు ఎలో చెయ్యం. పాయింట్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, టికెట్ రేట్లు ఎక్కడ హైక్ చెయ్యం. ఎంత పెద్ద సినిమా అయినా సరే టికెట్ రేట్స్ హైక్ చెయ్యం అనేది క్లియర్ స్టేట్మెంట్ అనేది మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చను, మీకు కుదిరితే ఇక్కడే థంబ్నెయిల్ వీడియో లింక్ కూడా కుదిరితే పెట్టిస్తాను డిస్క్రిప్షన్లో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 టైంలో ఉన్నప్పుడు టికెట్ రేట్స్ అనేవి తగ్గించి, ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ తగ్గించి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్ని ఇంపాక్ట్ చేస్తున్నారు అనేది బయట వచ్చిన ఆ సోకాల్డ్ టాక్ను పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేట్స్ని తగ్గించినప్పుడు మేమే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి, కాదండి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలు మద్యం ఏదైతే చీప్ లిక్కర్ తాగి చనిపోయారు చాలామంది, లేకపోతే ఇట్లాంటి ప్రజా సమస్యలు ఉన్నాయి, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నిరుద్యోగానికి సంబంధించి కావచ్చు, నిత్యావసర వస్తువులు కాదు, స్టేట్ ఇంపోజ్ చేసిన పెట్రోల్కి సంబంధించిన ట్యాక్సెస్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేమే విమర్శించాం. అప్పుడు వైసీపీ ప్రభుత్వం 19 నుంచి 24 దాకా ఉన్నప్పుడు టికెట్ రేట్స్ తగ్గించినప్పుడు. సేమ్ క్వశ్చన్ అప్లైస్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టేసి అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ఇది నిజంగా ప్రజా సమస్య. ఈ టికెట్ రేట్స్ అనేది ప్రజా సమస్య. దీన్ని మనం అసెంబ్లీలో మాట్లాడతామా? బెనిఫిట్ షోల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడతామా? బెనిఫిట్ షోల గురించి మాట్లాడతామా? రైట్. సో దీని గురించి మీరు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తర్వాత వేరే వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను. అదేంటది, తెలంగాణ నుంచి డైరెక్ట్గా ఎట్లా జంప్ చేసేసాం నా అభిమాన నటుడు గురించి అని మీరు ఒకవేళ అనుకుంటే, ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తా, క్షమించాలి. సాయిధరం తేజ్కి సంబంధించిన మూవీకి ఆడియో ఫంక్షన్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో ఒకసారి వినాలా? చెప్పండి. అలాగే మీరు బలంగా మాట్లాడాల్సింది, బలంగా మాట్లాడాలంట. అంటే బలంగా మాట్లాడతాం ఏందో మరి అసలు నాకు అర్థం కాదు. మా అన్న లాంగ్వేజే అర్థం కాదు నాకు. బలంగా మాట్లాడాలంట. బలంగా మాట్లాడతాం ఏంటి? అయితే గట్టిగా మాట్లాడాలి, లేదా క్లియర్గా మాట్లాడాలి, క్లారిటీతో మాట్లాడాలి. బలంగా మాట్లాడతాం ఏంటి అంటే అరవాలా? బలంగా మాట్లాడతాం అంటే ఏందో అన్న భాష చెప్పన్నా. సినిమా థియేటర్లు ఉన్నాయి, దిల్ రాజు గారికి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు, వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి. సరే ఉంటాయి. నటన
మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా? మీకు ఉండగా కోరికలేదు, మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మీరు ఒక్కసారి ప్రభుత్వంలోకి రాగానే మీరు 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు, మీకు ఉండగా కోరికలు మాకుండగా వ్యాపారాలు చేసుకుని ప్రొడ్యూసర్ గురించి మాడుతున్నాడు అన్న. అందరి గురించి, అందరి బంధువు మా అన్న. చెప్పన్నా, అందులో తప్పే ఉంది? అందులో తప్పే ఉంది అంటే అన్న, తప్పలేదు. థియేటర్లు కాదే, చెప్పా ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నాను. అంతే, ఒక తోపుడు బండి 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు. అంతే అన్న, అంతే. లేదు, దిల్ రాజు గారు మీకు నచ్చలా, పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి, 10 మంది వెనకబడిన తరగతిలో థియేటర్లు ఇంకో స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వీళ్ళతో పోటీ పడతారు. ఎవరితో? అవి మానేసి మీకు డబ్బులు వద్దు, మాకు డబ్బులు వద్దు అండి. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా? బూడిద రాలుతారా ఎదవల్ల? అన్న సామెతలు జోగి జోగి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద రాలు. రేవంత్ రెడ్డి గారు చెప్పవేంటన్న ఈ మాట కాదన్నా. ఇప్పుడు చెప్పిన నీ ఈ సూక్తి ముక్తావలు ఏదైతే ఉందో ఇవన్నీ రేవంత్ రెడ్డికి వర్తించమా అన్న? రేవంత్ రెడ్డికి చెప్పలేవా నువ్వు? ఆ అన్న ఇంకా చెప్తాడు, చెప్పన్నా నువ్వు చెప్పు. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే బెనిఫిట్స్. ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గించేస్తే వెల్త్ క్రియేషన్ ఉండదంట అన్న చెప్తున్నాడు. అప్పట్లో చెప్పాడు, ఇప్పుడు చెప్పడు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు వినాలా, మా అన్న అప్పట్లోనే చెప్పాడు వెల్త్ క్రియేషన్ ఉండదురా ఎదవల్లారా అంటున్నాడు అన్న. చెప్పన్నా నువ్వు చెప్పు. వెల్త్ క్రియేషన్ తప్పారా? ఎవరిని అడగాలో తెలియదు అంట అన్నకి. అన్న మళ్ళీ అది కూడా తెలియదు. అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే మొగలికి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలనా? నేను అంటారా? సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలనా? కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలవా? అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా. సరే, ఎంత ఉద్రేకము అన్నకి. అంటే టికెట్ రేట్లు తగ్గించినందుకు వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా అబ్జర్వ్ చేయాలా. టికెట్ రేట్లు తగ్గిస్తే వెల్త్ క్రియేషన్ తగ్గిపోద్ది, కాబట్టి టికెట్ రేట్లనే అలాగే ఉంచాలి, వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పన్నా. అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలిగారు. డబ్బులు సంపాదించా అంటారే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నారు. నేను విసిగిపోయినా నా జీవితంలో. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది జీవితం. ఇది మాత్రం కరెక్ట్. 2014లో భారతీయ జనతా పార్టీ కొంగి, 19లో బీఎస్పీ కొంగి, కమ్యూనిస్టు పార్టీ కొంగి, మళ్ళీ 2024లో టీడీపీకి భారతీయ జనతా పార్టీకి వంగి 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 అయితే కరెక్టే. ఇది అయితే కరెక్టే. మీరేమో పవర్ స్టార్ అంటారు, వాళ్ళేమో సాగు దొప్పుతూ ఉంటారు మమ్మల్ని. మరి అంతేగా, నిజమేగా, వాళ్ళు కూడా చెప్పారు. పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు దొప్పుతూ ఉన్నారు. అది వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు మీరు ఎందుకంటే సినిమా తీశారు? మాతో చంపుతున్నారు మీరు సినిమా తీయకుండా కానీ ఉంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ అయ్యండి. అది మన బతుక్కి మనకు 100 కోట్ల సినిమా లేదు. మనల్ని టార్గెట్ చేసి ఒక ప్రభుత్వం కూర్చోబెడుతుందా మనుషుల్ని? ఓ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా మనల్ని? మన బతుక్కు 100 కోట్ల సినిమా లేదు, మన బతుక్కు ఒక పెద్ద అవార్డు లేదు, ఓ నంది అవార్డు లేదు, ఓ స్టేట్ అవార్డు లేదు, ఒక నేషనల్ అవార్డు లేదు. మనల్ని టార్గెట్ చేసి ప్రభుత్వం ఆపేస్తుందా? ఎందుకు ఈ డబ్బారేకుడు సుబ్బారెడ్డి మాటలు? మళ్ళీ ఎటకారం కులం. ఇదంతా ఏంటనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రభుత్వం అప్పట్లో టికెట్ రేట్లు తగ్గించినందుకు అన్న ఆ ఆక్రోశాన్ని ఉక్రోషాన్ని ఎక్కడ కక్కాలో తెలియక ఒక ఆడియో ఫంక్షన్కి పిలిస్తే మా ఆడియో ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడిన మాటలు. పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి చూస్తున్నా, ఎక్కడండి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సార్ మీరు అని చెప్పి ఎతుకుతున్నారు ప్రజలు. సినిమా ఇండస్ట్రీని అభిమానించి నాలాంటి ప్రజలు ఎతుకుతున్నారు. నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎతుకుతున్నారు ప్రజలు. మీకు వినపడట్లేదా? తెలంగాణలో అంట బెనిఫిట్ షోలు ఉండవంట సార్. ఇప్పుడు మీరు అన్నారే వెల్త్ క్రియేషన్ అంటే తెలియదురా సన్నాసుల్లారా అని.
ఇది రేవంత్ రెడ్డి గారిని అనలేకపోతున్నారా సార్ మీరు? ఈ మాటలు మీరు రేవంత్ రెడ్డి గారికి ఆయన క్లియర్గా చెప్పాడు కదా, బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ హైక్స్ ఉండవు అని చెప్తున్నాడు కదా, వెల్త్ క్రియేషన్ ఉండదు. మరి మాట్లాడట్లేదే మనం. ఎందుకు కాళ్ళు గజ 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 వణుకుతున్నాయి రేవంత్ రెడ్డి గురించి ఏమైనా మాట్లాడాలంటే? అంటే అంటే అదే దీన్నే మనం హిపోక్రసీ అంటాం. పవన్ కళ్యాణ్ గారు మీరు వినాలా, జెండా కులీస్ మీరు కూడా వినండి. దీన్ని మనం హిపోక్రసీ అంటాం. అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక రాజకీయ పక్షం ఉన్నప్పుడు మనం ఒంటి కాళ్ళ మీద అసలు కాళ్ళు లేకపోయినా సరే దేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోయి ఆ ప్రభుత్వాన్ని విమర్శించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అప్పట్లో? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? అతను మనం చిన్న సినిమాలు బతకాలి, 100 కోట్ల కంటే ఎక్కువ ఒకవేళ మీ సినిమా బడ్జెట్ ఉంటే రండి, ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుతాను. కానీ మన రెమ్యూనరేషను, హీరోల రెమ్యూనరేషను, డైరెక్టర్ల రెమ్యూనరేషను, హీరోయిల రెమ్యూనరేషన్ కోట్లు ఉంటాయి. సినిమా యొక్క బడ్జెట్ చాలా తక్కువైనా సరే మనం పీకేస్తాం డబ్బులన్నీ. దాన్ని మరి చూపించలేంగా అఫీషియల్ లెక్కల్లో. కాబట్టి 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అని చూపించలేక టికెట్ హైకులు అడగలేకపోయాం. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటి, దానిలో తప్పే ఉంది. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే రండి అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో మళ్ళీ చెప్తున్నాం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేమే వీడియో చేసాం. ఇందాక వేయించినట్టు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాడు. ఇక రెండోది, అసలు మన కాదన్నా, నాకు అర్థం కాదు, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, మీరు అందరూ రండి, ఇండస్ట్రీకి రండి, 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే చెప్పండి నేను ఇస్తానని చెప్పారు అన్నాడు. చిరంజీవి గారు బేసిక్గా ఆయన వ్యక్తిత్వమే కొంచెం ఆయన వినమ్రుడుగా ఉంటారు కదా. చిరంజీవి అనే వ్యక్తి ఆయన చాలా సాఫ్ట్ వ్యక్తి కదా. ఆయన యొక్క క్యారెక్టరే అది. అరే మీరు పెద్ద దిక్కుగా ఉండాలండి అని చెప్పి ఆయన హుందాతనంతో ఆయన నమస్కారం పెడితే దాన్ని నానా యాగి చేసి సభల్లో అన్నిట్లో నువ్వే అన్నా నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరే, ఎవరు మాట్లాడలే దాని గురించి. చిరంజీవి గారు మా అన్నయ్యని, అలాంటి వ్యక్తిని మీరు దండాలు పెట్టించుకున్నారు. దండం పెట్టిన చిరంజీవిని అడుగు, కోడిగుడ్డు పెట్టి పాట్ మీద నెత్తి మీద చిరంజీవిని కొడితే ఏం మాట్లాడలే. అది ఆయన పెద్దరికం. అంతేగాని నీలాగా నానా యాగి చేయలే. ఎవడో కామెంట్లు పెడుతుంటే మాట్లాడుతుంటే కొడకొల్లారా రెండ్రా అని చెప్పిన అరవలా. చిరంజీవిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని మాక్ చేసిన పద్ధతి కాదు మంది. ఏంటన్నా ఇది మాట్లాడాలా మీరు? సో దయచేసి మా తరపు నుంచి నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దయచేసి రేవంత్ రెడ్డి గారంట బెనిఫిట్ షోలు ఆపేస్తున్నారంట, టికెట్ రేట్లు తగ్గిస్తున్నట్టు కొంచెం దాని గురించి మాట్లాడాల్సిందిగా మా మనవి. థ్యాంక్ యూ సో మచ్.